మిత్రులందరికీ నమస్కారం. మనం బెనారస్ హిందూ యూనివర్సిటీలోని ఆర్ట్స్ ఫ్యాకల్టీలో ఉన్నటువంటి డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిలాసఫీ అండ్ రిలీజియన్ మా డిపార్ట్మెంట్ ఇది. ఇక్కడి నుంచే నేను ఎంఏ చేస్తున్నాను. మన మిత్రుడు రూపం సిన్హా జార్ఖండ్ నుంచి, అలాగే ఆశీష్ గోస్వామి బీహార్ నుంచి. వీళ్ళిద్దరితో పాటు కలిసి మనం ఫిలాసఫీ ఆఫ్ డిపార్ట్మెంట్ ని మనం విజిట్ చేస్తాం. బెనారస్ హిందూ యూనివర్సిటీ, లెట్స్ గో. ఫిలాసఫీ డిపార్ట్మెంట్ లోని లైబ్రరీకి మనం వచ్చాం. ఇప్పుడు చూడొచ్చు, మనం ఇక్కడ కూర్చొని చదువుకునేటువంటి వాళ్ళందరూ కూడా మిత్రులు. అదే రకంగా ఇటు పక్కన డిపార్ట్మెంట్ డెస్క్ అవన్నీ ఉంటాయి కూడా. డిజిటల్ లైబ్రరీ కూడా మనకి ఇక్కడ అవైలబుల్ గా ఉంటుంది. వాటితో పాటు వేల పుస్తకాలు మనకి లోపల కనిపిస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా తెలుగు, హిందీ, ఇంగ్లీష్, సంస్కృతం, భారతదేశంలో వివిధ భాషలకు సంబంధించినటువంటి పుస్తకాలు మనకి ఇక్కడ తారసపడతాయి. ద లైఫ్ ఆఫ్ డివైన్ అరవిందో ఘోష్ గారిది, అట్లాగే భగవద్గీతకు సంబంధించినటువంటి పుస్తకాలు, ప్రస్థానత్రయం, యోగ భాష్య త్రయాలు, ఉపనిషత్తులు, ఇతిహాసాలు, అవన్నీ కూడా అనేక రకమైనటువంటి భాషల్లో మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. వీటన్నిటిని చదవటమే మన జీవితం యొక్క పరమార్థం. దాంట్లో ఉన్నటువంటి అంతిమ లక్ష్యం ఏంటో మనకు కనిపిస్తుంది అని అనిపిస్తూ ఉంటది. ఈ 2 సంవత్సరాలు కూడా మనకి లైబ్రరీయే ప్రపంచం కింద మనం గడిపాం. ఇవన్నీ మనం చూడొచ్చు. వాట్ ఈస్ ఫిలాసఫీ? Philosophy and relation between different subjects like science, mathematics, physics, chemistry, geopolitics, and history. Philosophy is not only subject, it is the base of every subject. మిత్రులారా, మనం చూడవచ్చు, మనం ఇప్పుడు ఆనంద్ మిశ్రా సార్ తోటి ఉన్నాం. ఆయన ఈ డిపార్ట్మెంట్లోనే సీనియర్ ప్రొఫెసర్, హెచ్ఓడిగా చేసి తర్వాత ఈ సీటుకి పర్మనెంట్ అయ్యారు వాళ్ళు. అద్వైత్ ఫిలాసఫీలోనే చాలా అద్భుతమైనటువంటి మరి ఆసక్తి, నిత్య జీవితంలోనూ ఆచరించేటువంటి ఒక నిజమైన ఆచార్యుడు ఆయన. ఆయన నోటి వెంబట ఫిలాసఫీ గురించి ఒక 4 మాటలు మనం విందాం. సార్, 4 words. So our department is very old. It has history of more than 100 years. And there are so many great scholars associated with this department, like P.B. Adhikari, S.K. Mitra, even our president, former president Radha Krishnan was also associated with this department. He was here honorary professor, and you know that he was also vice chancellor of this university. Then Professor T.R.B. Murthy was a great scholar of Buddhism. He was associated with this department. He was head of the department, the renowned scholar of Buddhism. Then Professor A.K. Chatterjee, again a great scholar of Yogachara idealism. Then N.K. Devraj, one big name Jawaharlal Mehta, a great scholar of cross-cultural studies and a scholar of Heidegger. In fact, his work is recommended as one of the best books on Heidegger by Anna Arendt. So many great scholars were associated with this department. Currently, we have more than 100 research scholars in the department and more than 300 PG students in the department. ఈరోజు నేను ఇక్కడ నుంచోడానికి చాలా అద్భుతంగా, ఒక ఉత్తేజభరితమైనటువంటి అనుభూతి నేను చెందుతున్నాను. ఎందుకంటే 2 సంవత్సరాలు నాకు పాఠం చెప్పినటువంటి ప్రొఫెసర్స్ అందరూ నా ముందు విరాజమానితులై కూర్చొని ఉన్నారు. వాళ్ళందరి సాక్ష్యంలో, అంటే వాళ్ళందరి దగ్గర నేను వాళ్ళతోటి ఈ వీడియో చేయటం, వాళ్ళ పరిచయం నేను తీసుకోవటం నాకు చాలా ఆనందంగా ఉంది. ముందుగా మనం ప్రియాంక మేడం, మనకి చాలా ఇష్టమైనటువంటి తల్లి, ఆవిడ యొక్క మాటల్లో 2 విషయాలు విందాం. మేడం. Namaste, I am Dr. Priyanka Mishra and I teach philosophy in the Department of Philosophy and Religion, Kashi Hindu Vishwavidyalaya. And I teach here philosophy of religion, Jainism, and I also teach existentialism here in the department and some other expertise I have. And this department has a legacy and a great heritage, as you all know about it. And it's a kind of traditional department where you can study text and
books related to the Indian tradition as well, Western tradition as well, right? So thank you so much, and you can proceed with other professors. I am Dr. Upendra Kumar, Associate Professor, Department of Philosophy and Religion, BHU. Earlier, I have been in Delhi University, Hansraj College. I was Assistant Professor in Delhi University, and recently in 2024 October, I have joined BHU. My area of specialization is Western philosophy, particularly Immanuel Kant, and recently I'm doing also about philosophical counseling, ethics, practical philosophy. I'm giving emphasis on these areas, and department is very good, and most of the scholars are willing to work here in BHU, and we are under Professor Satish Dubey sir. He is a HOD, head of the department here, and we are very happy here in the department. My name is Dr. Kalpana Yadav, and I have joined this department in 2019. And my area of specialization is Indian philosophy, contemporary Indian philosophy, and you can see ki in this department now currently Professor Satish Dubey sir is head of the department, and this department is very good. And you can see the name of this department is Indian philosophy and religion. Philosophy and religion basically, but Indian philosophy is given more importance in this department. So it is a very good department. Thank you so much. Myself, Dr. Baleshwar Prasad. I am here Associate Professor in the Department of Philosophy and Religion. I joined the department in 2016, May 2016, and my specialization is Buddhism, Philosophy of Science, and Contemporary Western Philosophy. I feel proud to be here in this department. This department has brought many things in the area of philosophy. So I would like to see this department at the very highest in academia. My name is Pramod Kumar Bagre. I am Associate Professor in this Department of Philosophy and Religion. And I would like to point out that I instituted the study of political philosophy in this department. This department has been traditionally teaching Indian philosophy. The third area of this department has always been Indian philosophy, and political and social philosophy was always considered as a peripheral subject. So I tried to give it a core importance by introducing some political texts. And I think philosophy is essentially a political activity. Doing philosophy involves challenging the established truths. So this is my submission. Thank you. మన డిపార్ట్మెంట్లోనే చాలా అంటే సున్నితంగా, సుకుమారంగా, అద్భుతంగా పాఠాలు చెప్పేటువంటి వ్యక్తి. మరి ఈ సంవత్సరమే ఆయన ఈ డిపార్ట్మెంట్కి హెచ్ఓడిగా రావటం జరిగింది. డాక్టర్ సతీష్ చంద్ర దుబే గారు, ఆయన మన డిపార్ట్మెంట్ హెచ్ఓడి. मैं प्रोफेसर सतीश चंद्र दुबे, मैं डिपार्टमेंट 2004 में असिस्टेंट प्रोफेसर के रूप में ज्वाइन किया और मेरा स्पेशलाइजेशन एपिस्टेमोलॉजी, महायान बुद्धिज्म, फिलॉसफी ऑफ रिलीजन है। मेरा डिपार्टमेंट में एमए के 2 कोर्स चलते हैं, एमए इन आईपीआर, एमए इन फिलॉसफी। मेरे डिपार्टमेंट में टीआरबी कृष्णमूर्ति जी पद्म भूषण रहे हैं, एबी अधिका BL आत्रेय जी पद्म भूषण रहे हैं। मेरे डिपार्टमेंट में भारत के राष्ट्रपति सर्वपल्ली राधाकृष्णन जी यहीं डिपार्टमेंट से राष्ट्रपति बने हुए हैं। मेरे डिपार्टमेंट में इंडियन फिलॉसफी का मतलब जो है और पाश्चात्य दर्शन, एथिक्स, लॉजिक सारे विषयों की बराबर मतलब जो है पढ़ाई होती रही।